ఈరోజు కంజు పిట్టను గురించి చెప్పాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. కంజు పిట్ట, కంజు నేను చూశానని చెప్పే వాళ్ళ చేతులెత్తండి. మీకు తీసుకొచ్చి చూపించేసి న్యాచురల్ గా చెప్పాలనుకున్నాను. కొన్ని అనివారణ కారణాల వల్ల నేను నిన్నటి రోజు చెన్నైలో ఉండటం వలన ఆ పని జరగకపోయింది. లేకపోతే ఆ కంజు పిట్టను టేబుల్ మీద పెట్టుకునేసి చేతులు పట్టుకునేసి చెప్పాలా అనుకున్నాను. సరే, ఈరోజు కొంచెం సేపు ఈ కంజు పిట్టను గురించి మెడిటేషన్ చేద్దాం. మన బైబిల్ తెరచి ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయానికి మన బైబిల్ టర్న్ చేసి 11వ వచనానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యం ఒకరు చదువుగా విందాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఈ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునే వ్యక్తిని ఈ వచనంలో కంజు పిట్టతో కంపేర్ చేసి, అన్యాయంగా డబ్బు సంపాదించేటువంటి వ్యక్తి, లేకపోతే కష్టపడి నేరుగా సంపాదించలేకుండా అడ్డుదారిలో పోయి వక్రమైన దారిలో, ఇంకా చెప్పాలంటే న్యాయబద్ధంగా సంపాదించకుండా అక్రమంగా, అన్యాయంగా, మోసంగా, దగాగా, దౌర్జన్యంగా సంపాదించే వాళ్ళందరూ ఎవరంటే కంజు పిట్ట లాంటి వాళ్ళంట. మనం పల్లెటూరు వాళ్ళం కాబట్టి, మనం పల్లె ప్రాంతంలో ఉన్న వాళ్ళం కాబట్టి నేను కొంచెం ఓపెన్గా మన భాషలో చెప్తున్నాను. నేను బైబిల్ భాషను పక్కన పెట్టి మన ఓన్ భాషలో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పాలస్తీనా దేశంలో బైబిల్ చరిత్ర కాలం నాటి రోజుల్లో 2 రకాలైనటువంటి కంజు పిట్టలు ఉండేవి. ఇప్పుడు అట్లా కంజు పిట్టలు ఇప్పుడు కూడా 2 రకాలుగా ఉన్నాయి. పెంపుడు కంజు పిట్టలు ఉన్నాయి, అదే సమయంలో అడవుల్లో ఉండేటువంటి కంజు పిట్టలు ఉన్నాయి. కికర బకర నడుస్తుంది. అవునా కదా? కొంతమంది అరుపు చూస్తే దాన్ని బట్టి చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలా చిన్న పక్షి, చాలా చిన్నది. ఎట్లుంటది, ఒక చిన్న కోడి లాంటిది. చెప్పాలంటే కోడి పిల్లలాగా ఉందంటుంది తల్లి. సరే, ఈ కంజు పిట్టను గురించి ఎందుకు దేవుడి వాక్యం ఏం చెప్తుంది, ఎందుకు ఇలా రాయాలని చెప్పి గమనిస్తే, ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క అలవాటు, ఒక్కొక్క నేచర్ ఉంది, ఒక్కొక్క స్వభావం ఉంది, ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది. కానీ ఈ కంజు పిట్ట యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఇది క్యారెక్టర్ గురించి ఈ 11వ వాక్యంలో రాయబడి ఉంది. మళ్ళా ఒకసారి చదవగా విందాం. అందరు బైబిల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. కంజు తాను పెట్టని గుడ్లను పొదుగుతాది. కంజు పిట్టకుండే స్వభావం ఏంటంటే, తాను పెట్టని గుడ్ల మీద పోయి ఇది ఏం చేస్తా తెలుసా, కూసుంటది. అంటే పొదగడానికి. సహజంగా మనకు తెలుసు, కోడి గుడ్డు పెట్టిన తర్వాత ఏం చేస్తుంది, ఆ గుడ్ల మీద పొదుగుతుంది. సహజంగా పక్షుల్లో కూడా గమనిస్తే పక్షులు వచ్చేసి గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్ల మీద కూసుంటాయి, పొదుగుతాయి, పిల్లలు చేస్తాయి. ఈ కంజు పిట్ట గమనిస్తే తాను పెట్టని దాని దగ్గరకు పోయి, అంటే తాను గుడ్డు కష్టపడి పెట్టదు, ఏదో ఒక పక్షి గుడ్డు పెట్టి ఉంటది కదా, దాని మీద పోయి కూర్చుంటే, ఇది తాను కష్టపడలే, తాను పెట్టలేదు, ఏ పక్షో పెట్టినటువంటి గుడ్డు మీద పోయి ఇది పొదగడానికి పోయి కూర్చుంటది. ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి స్వభావం ఉండే ఒక పిట్ట కంజు పిట్ట. తాను పెట్టని గుడ్లను పొదుగు కంజు పిట్ట వలె ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉంది. అంటే అది పెట్టలేదు గుడ్డు, అది గుడ్డు పెట్టకపోతే దానికి ఎక్కడిది ఆ రైట్స్? ఏ పక్షో పెట్టిన గుడ్డు మీద పోయి ఇది పోయి పొదగడానికి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఇది తప్ప ఒప్ప? మన జీవితంలో కూడా నీకు నాకు
దేవుడు ఈ కంజు పిట్ట నుండి ఈ ఉదయం మనతో దేవుడు చెప్పే సంగతి ఏంటంటే, మన జీవితంలో దేవుడు మనకంటూ మనం వేటి కొరకైతే మనం ప్రయాసపడ్డామో, వేటి కొరకు కష్టపడ్డామో, ఆ కష్టాన్ని మాత్రం మనం అనుభవించాలి తప్ప మన జీవితంలో వేరే ఎవరో కష్టపడిన దాన్ని గురించి వాటిని మనం పొందడానికి తహతహలాడకూడదు, వాటిని పొందుకోవడానికి ప్రాకులాడకూడదు. చాలా మంది జీవితాలు ఏంటంటే, ఉదయం నిద్ర లేచినది మొదలుకొని తాము కష్టపడని దాని కొరకు ఎవరో కష్టపడిన సొమ్మును తాము అనుభవించాలని తాపేత్రయపడే వాళ్ళు మన మధ్యలో లేకుండా పోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికైనా మనం దానికి తగిన ఆ యొక్క రుణాన్ని మనం కలిగిన వారుగా ఉండాలా. నువ్వు ఒక రోజు కష్టపడి పనిచేసావు, నువ్వు కష్టపడింది 200 రూపాయలు. ఆ 200 రూపాయలు నువ్వు తీసుకో. నేను తప్పు అని నేను చెప్పను, బైబుల్ కూడా తప్పు అని చెప్పదు. అదే సమయంలో నువ్వు 200 రూపాయలు కష్టపడి సంపాదించి అంతటి పని నువ్వు చేసి 2000 ఆశిస్తున్నావే, అది తప్పు. 200 రూపాయల కష్టాన్ని నువ్వు పడి 1000 రూపాయల కొరకు ఎదురు చూసేది అది తప్పు. ఎందుకంటే మన కష్టమే మనకు నిలబడతాది అంతే తప్ప మనం కష్టపడని దాని కొరకు మనం తహతహలాడకూడదు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఈ మందిర ఆవరణంలో కూర్చుని ఈ వాక్యం వింటున్న మీలైనా, ఒకవేళ ఈ శబ్ద తరంగాల గుండా దూరంలో వాక్యం వింటున్న వాళ్ళైనా, ఒకవేళ ఈ మెసేజ్ ను సెల్ ఫోన్స్ లోనో ల్యాప్టాప్ కంప్యూటర్స్ లోనో ఇంకా FM లోనో ఈ మెసేజ్ వింటున్నటువంటి ఎవరైనా సరే, మన జీవితంలో మనం దేని కొరకు శ్రమ పడుతున్నామో అది మాత్రమే మనం పొందాలనుకోవాలి తప్ప మనం కష్టపడకుండా ఉండే వాటిని కూడా మనం అనుభవించాలని ఎవరు కోరుకోకూడదు. దేవుని బిడ్డలారా, ఊరికి వచ్చే డబ్బు ఊరికనే వెళ్ళిపోతాది, కష్టపడే డబ్బు మాత్రం నిలబడతాది. చాలా మంది అన్యాయంగా మోసం చేసి సంపాదించేటువంటి అవి మోసంతోనే కూడిపోతాది. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను మందిరంలో విశ్వాస గృహంలో ఫలితంలో చిన్న పిల్లవాడినిగా ఉన్నప్పుడు గమనిస్తే రోజు మనకు పాలు పోసే ఒక ఆయన ఉండేవాడు. ఆ పాలు పోసేటువంటి వ్యక్తి ఆయనకు చెప్తా ఉంటాం, నీళ్లు పాలు పోయిబాకు అని చెప్పి. అక్క చెప్తాది, పెద్ద అక్క. ఇంకా బ్రదర్ కూడా ఏం చెప్తారు తెలుసా, ఆయనకు చెప్పండి కాస్త అంటారు. నేను ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా ఆయన వినేవాడే కాదు. చెప్పిన 2 రోజులు మాత్రం చిక్కటి పాలు పోస్తాడు, మరుసటి రోజున నీళ్లు కలిపి పాలు పోస్తాడు. జరిగింది ఏంటో తెలుసా, ఒక వారం 10 రోజులు నేను పాలు పోయినా, నాకు మొక్కుబడి ఉంది, నేను పోయి ఏం చేస్తాను, నేను మొక్కు తీర్చుకుని వస్తాను, గుండు కొట్టుకుని వస్తానని చెప్పేసి 10 రోజులు అతను వెళ్ళిపోయాడు. ఎక్కడికి? వాళ్ళ దేవుళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు. జరిగింది ఏంటో తెలుసా, పోయి ఆ వ్యక్తి గుండు కొట్టించుకున్న తర్వాత ఒక నదిలో స్నానం చేస్తున్నాడు. నీళ్లు ఫోర్స్గా వేగంగా ఫ్లో అవుతుంది. ఆ పుణ్యక్షేత్రం దగ్గర ఈ వ్యక్తి పోయి తల స్నానం చేస్తుంటే సంచిలో ఒక సంచి నిండా ఆ వ్యక్తి డబ్బులు, చిల్లర డబ్బులు, కాగితాలు అన్నీ మూట కట్టేసి అక్కడ ఒడ్డు మీద పెట్టేశాడు. పాపం ఒంటరిగా వెళ్ళాడు, ఫ్యామిలీతో వెళ్ళా. పాపం అన్ని పోయి తలస్నానం చేస్తుంటే ఈ కోతులు వచ్చినాయి. ఏదో ఆహారం ఉందిరా, అందరు అరటి పండ్లు అందరు ఇచ్చారు, ఈడు ఏమీ లేదని చెప్పేసి ఆ కోతి వెంటబడి వచ్చి ఆయన నీటిలో ఉన్నప్పుడు అది ఒక్కసారి విప్పింది. ఏన్నే డబ్బులు మూటను ఒక్కసారి విప్పేసి నాకు కావాల్సింది ఏది లేదు, మొత్తం సిందిరి బిందిరేసి అక్కడికి ఇతను దూరంలో ఉన్నాడు. దూరంలో చూశాడు, అబ్బో నా డబ్బులు పోయింది అని చెప్పేసి పరుగుతుకొని వచ్చాడు. ఇంకా అక్కడ డబ్బులు, అది నీళ్లు పోయిపోతుంది, పారుతా ఉంది. ఆఖరికి ఈ జరిగిన సంభవాన్ని చెప్పాడు. అప్పుడు నేను ఒకటే చెప్పి, అయ్యా నువ్వు పాలల్లో ఏం పోసి వ్యాపారం చేశావు చెప్పండి? నీళ్లు పోసి అమ్మావు. నువ్వు సంపాదించింది ఎట్లాంటి డబ్బులు? నీళ్లు పోసి సంపాదించిన డబ్బులు. అందుబట్టి నీళ్ళలోనే కొట్టుకుని వెళ్ళిపోయింది, పో అన్న. అబ్బా కరెక్టే సార్ నువ్వు చెప్పింది అని చెప్పేసి ఆ తరువాత ఆ వ్యక్తి మళ్ళా నీళ్లు పోసినట్లు దాఖలాలు లేవు. ఆ టైం నుండి ఆ వ్యక్తి కరెక్ట్ గా పాలు పోయడం మొదలు పెట్టినాడు. చూడండి, పాలలో నీళ్ళ పోసి సంపాదించిన డబ్బులు నీళ్ళలో ఏమైపోయింది? కొట్టుకొని వెళ్ళిపోయింది. 1992 సంవత్సరం జరిగింది చెప్తున్నా. చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో అన్యాయంగా సంపాదిస్తే, అక్రమంగా సంపాదిస్తే, మనకు కానిది మనంగా పెట్టుకుంటే
అది దక్కదు మన భాషలో, లేకపోతే బైబిల్ పరిభాషలో చెప్తే అది నిలబడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్టయితే ఈ కంచు పిట్ట తన జీవితంలో తాను కష్టపడి పెట్టలేని గుడ్డు మీద కూడా ఇది పోయి కూర్చుంటుంది. కూర్చొనేసి నేను పొదగాల, నేను పిల్లలను పిగిలించాలా అని చెప్పి ఇది అనుకుంటాది. ఇది మన జీవితంలో నేర్పించే సత్యం ఏంటంటే, ఎవరో సంపాదించిన దాని కొరకు మనం తహతహలాడకూడదు. ఎవరో కష్టపడిన దాన్ని మనం అనుభవించడానికి మనకు రైట్స్ లేదు. మనం కష్టపడాలా, మనం సంపాదించాలా, చెమటోర్చి సుఖాన్ని విడిచి మనం ప్రయాసపడితే దాన్ని మనం అనుభవించడానికి మనకు హక్కు, అథారిటీ ఉంది తప్ప ఎవరో కష్టపడి ఎవరో సంపాదించినటువంటి దాన్ని మనం దర్జాగా కూర్చుంటూ తినాలని చెప్పి అనుకోవడం చాలా చాలా తప్పని నేను ఈ సమయంలో గుర్తు చేస్తున్నాను. దేవుని వాక్యం అందుకే ఒక మాట దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అదే గ్రంథంలో గమనించినట్టయితే మనం అదే ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయం 13వ వచనంలో, నీతి తప్పి తన నగరాన్ని స్థాపించే వ్యక్తికి, న్యాయం తప్పి తన యొక్క జీవితంలో డబ్బు సంపాదించేటువంటి వ్యక్తిని గూర్చి ఎలా రాయబడి ఉందో వారికి శ్రమ అని చెప్పి రాయబడి ఉంది. ఓసారి ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13వ వాక్యం, నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు ఆ జీతమియ్యక తన పొరుగు వాని చేత ఊరకయే కొలువు చేయించుకున్న వారికి శ్రమ. చూడండి, ఇక్కడ గమనిస్తే నీతి తప్పి తన నగరాన్ని స్థాపించే వ్యక్తికి శ్రమ, న్యాయం తప్పి తన యొక్క మేడ గదులను కట్టించుకునేటువంటి వ్యక్తికి శ్రమ, జీతమియ్యక తన పొరుగు వాని చేత ఊరకయే కొలువు చేయించుకునే వ్యక్తికి శ్రమ అని చెప్పి రాయబడి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, నీతి తప్పకూడదు, నీతి కరెక్ట్ గా నీతిగా ఉండాలా. రెండవది, న్యాయం తప్పకూడదు, న్యాయంగా ఉండాలా. ఒకవేళ ఎవరికైనా పని పెడితే వాళ్లకు మనం కూలి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఒక పని చేశారంటే దానికి తగినటువంటి మనం క్రయాన్ని ఇవ్వాలా. ఒకవేళ మనం చేయకపోతే, మనం చేయకపోతే అది మనకు నిలబడదు, అది మనకు ఉండదు. అందుకే దేవుని వాక్యంలో మనం ఫస్ట్ చదివినటువంటి ఆ 17వ అధ్యాయం 11వ వాక్యంలో, న్యాయ విరుద్ధంగా ఆస్తిని సంపాదించే వ్యక్తి యొక్క జీవితంలో న్యాయ విరోధంగా సంపాదించకూడదు. దేవుడు అన్నిటికీ ఒక న్యాయాన్ని, నిబంధనను పెట్టాడు. అప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యా అట్లయితే వ్యాపారం చేసే మేము తప్ప, వ్యాపారం చేసేది మేము మోసం చేసి సంపాదిస్తున్నామా, ఒకవేళ పంటలు పండించేటప్పుడు లేకపోతే ధాన్యాన్ని అమ్మేటప్పుడు మేము అన్యాయంగా అమ్ముతున్నామా అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. నేను ఇక్కడ మనం అందరూ కూడుకొని విన్నాం కాబట్టి నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఒకవేళ వ్యాపారం చేసే వ్యక్తిగా ఉన్నావు అనుకో, ఇప్పుడు వచ్చేసి 1 కేజీ ఏదో ఒక కూరగాయ అనుకోండి, 10 రూపాయలు పెట్టి కేజీ కొనుక్కొస్తావు. ఎంత పెట్టి? 10 రూపాయలు పెట్టి. నువ్వు 15 రూపాయలు పెట్టుకుని అమ్మటం తప్పే కాదు. మళ్ళా చెప్తున్నాను, ఒక వస్తువును 10 రూపాయలు పెట్టి నువ్వు కొనుక్కున్నావు 1 కేజీ. ఆ కొనుక్కొచ్చిన దాన్ని నీ కొట్లో పెట్టుకుని లేకపోతే నీ గంపలో పెట్టుకునేసి నువ్వు 15 రూపాయలకు అమ్మడం తప్పు కాదు. అదే సమయంలో 30 రూపాయలకో లేకపోతే 25 రూపాయలకో లేకపోతే 40 రూపాయలకు అమ్మడం ఏందే? తప్పు. చూడండి, ఎందుకంటే అది అన్యాయం. బైబిల్లో దేవుని వాక్యంలో ఉంది, న్యాయంగా ఉండే వ్యక్తినే దేవుడు ప్రేమిస్తాడు. ఏదైనా చేయండి, ఏ వ్యాపారమైనా, ఏ పనైనా చేయండి, కానీ ఆదాయం చూసుకొని చేయండి, తప్పు కాదు. అందుకనేసి ఆ ఉన్నదానికంటే డబుల్గా, ట్రిపుల్గా, 4 మార్చి మీరు ఎక్కువ అమౌంట్ను ఆదాయం చేసుకోవాలని, ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పేసి ఒకవేళ మనంగా ప్రాకులాడితే అది కొనుక్కునేటువంటి వాళ్ళు బాధపడేటప్పుడు ఆ బాధ, ఆ ఉసురు లేకపోతే ఆ వేదన మనకుంటుంది. ఒకవేళ న్యాగ్గా సంపాదించవచ్చు, కానీ సంపాదన నిలబడదు. ఒకవేళ మనం సంపాదించి దాన్ని డబ్బుల రూపంగా మనం చేసుకోవచ్చు, కానీ ఒక టైం వస్తుంది. ఆ టైం ఏమవుతుందో తెలుసా?
మనం సంపాదించి కూడబెట్టిందంతా ఏమవుతుంది తెలుసా? తీసుకెళ్లి డాక్టర్లకు పెట్టేయాల. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నా బిడ్డలు కాబట్టి మీరు ఇటువంటి పొరపాటు చేయకూడదు. నాకు తెలిసి ఒక తల్లి ఉంది, ఇక్కడ కాదు, ఒక ఊర్లో. ఆ తల్లి వ్యాపారం చేసుకునేటువంటి ఆమె. చిన్నగా వ్యాపారం మొదలైనప్పుడు ఒక 5 సంవత్సరాలు కరెక్ట్ గా ఉండింది. 5-6 సంవత్సరాలు దాటిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? తను ఎక్కువ లాభాలను ఆశించేసి ఆమె ఏం చేసింది తెలుసా? 10 రూపాయలు అనే దాన్ని 50 రూపాయలకు అమ్మేది. 10 రూపాయలు వస్తుంది, ఎంతకు అమ్మేది? 50 రూపాయలు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 50 రూపాయలకు అమ్మవచ్చా? 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. ఆమె పెట్టుబడి 10 రూపాయలు ఒక్క కేజీ మీద. అయితే ఆమె 50 రూపాయలకు అమ్ముతా ఉంది. 2-3 సార్లు సిస్టర్లు చెప్పారు, అట్లా అమ్మకూడదమ్మా. నేను కూడా 2-3 సార్లు చెప్పా, మానుకొని ఉండాల. కానీ జరిగింది ఏంటో తెలుసా? ఆమె వ్యాపారం సునాయాసంగా జరిగింది, బాగా జరిగింది. దగ్గర 8 లక్షలు సంపాదించింది ఆ టైంలో. అంటే ఆ పండ్ల సీజన్, ఆ కాలంలో జరిగింది ఏంటో తెలుసా? అంత చేర్చి అన్నీ ఓకే అయిన తర్వాత ఉన్నట్లుండి ఆమెకు గుండెపోటు వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, గుండెపోటు వచ్చింది. వెంటనే వాళ్ళ కొడుకు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి చేరిస్తే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? ఈమెకు గుండెకాయ పనిచేయట్లేదు, గుండె పనిచేయట్లేదు, ఇమ్మీడియట్లీగా ఒక గుండె మార్పిడి చేయాలా. ఏం మార్చాలా? గుండె మార్చాలా. వెంటనే ఆ డాక్టర్ చెప్పాడు 10 లక్షలు అవుతుంది. ఎంత అవుతుంది? 10 లక్షలు. ఆమె సంపాదించింది ఎంత? 8 లక్షలు. ఇంకా ఎక్కడ 2 లక్షలు ఎంత తెచ్చుకోవాలి? ఇంకా 2 లక్షలు. పోనీ 2 లక్షలు అప్పు సప్పు చేసి కొడుకు తెచ్చాడు. ఎంతకాలం రెస్ట్ ఉండాలన్నారు తెలుసా? 6 నెలలు రెస్ట్ ఉండాలని. కావున నేను నా 2 చేతులు జోడించి మీకు చెప్పే సంగతి ఏంటంటే, మనం సంపాదించడం తప్పు కాదు, మనం లాభాన్ని ఆశించి చేయడం తప్పు కాదు. ఎందుకంటే ఒక దినమంతా చెమటోర్చి సుఖాన్ని విడిచి మనం బండి మీద వేసుకొనో, లేకపోతే నెత్తి మీద పెట్టుకొనో, లేకపోతే మన అంగడి పెట్టుకొనో, లేకపోతే మనం కలిగిందంతా దాన్ని ఖర్చు పెట్టి మనం చేయడం తప్పు కాదు. కానీ అధికంగా ఆశించి చేయడం తప్పు. నేను చెప్పాను కదా, ముందుగా ఆ యొక్క పాలల్లో నీళ్లు పోసి సంపాదించిన వ్యక్తి మొత్తం దేంట్లో పోగొట్టినాడు? నీళ్ళల్లోనే పోగొట్టేసుకున్నాడు. అందువల్ల మీకు తెలుసు, నేను వివరించవలసిన అవసరం లే. ఇప్పుడు నేను ఇట్లా చెప్తుంటే మీరందరూ నన్ను ఒక రకంగా చూస్తున్నారు, ఎట్లా మీరు చెప్పేది తేడాగా ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను మీకు ఛాయిస్ ఇస్తున్నా. నిజంగా మనం అతిక్రమంగా, అన్యాయంగా, న్యాయ విరుద్ధంగా సంపాదించే సంపాదన నిలబడతాదా? గట్టిగా చెప్పండి. నిలబడతాదా? గట్టిగా చెప్పండి. నిలబడదు. కూడా ఏం చేస్తున్నా తెలుసా? మీరు ఇచ్చే కానుకల కోసం కూడా ఇక్కడ ఒకసారి ప్రేయర్ చేసేస్తా. ఆ తర్వాత నేను రూమ్ లో తీసుకెళ్లి దాని కొరకు 10 సార్లు ప్రేయర్ చేస్తా. ప్రభువా, మా వాళ్ళు కష్టపడి పని చేశారు నాయన, చెమట ఓర్చి ఆ డబ్బులు నా చేతికి ఇచ్చి ఉంటారు నాయన. దేవా, ఆ డబ్బులకు కరెక్ట్ గా రుణం జరగాలి నాయన, దానికి కరెక్ట్ గా న్యాయం జరగాలి నాయన. దీన్ని నేను వేరే వ్యర్థంగా వాడకూడదు నాయన, దీన్ని వేరే రీతిగా నా స్వార్థానికో, నా సుఖానికో, లేకపోతే వేరే దేని వల్ల వాడకూడదు నాయన అని చెప్పేసి 10 సార్లు ఆలోచిస్తా. అంతేకాదు, ఒక వస్తువు కొనాలన్నా 4-5 సార్లు ఆలోచించే కొంట. ఎందుకు చెప్తున్నానంటే, మనం దేనికోసం అయితే మనం ఏది మనకు ఖర్చు పెట్టాలని చెప్పి దానికి ఒక హక్కు ఉంది, దానికే మనం ఖర్చు పెట్టాలా. అందువల్ల డబ్బులను వ్యర్థంగా ఖర్చు పెట్టబాకండి. అందువలన సమయాన్ని కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టబాకండి. అందువలన ఎవరైనా మీకు ఫ్రీగా ఒక వస్తువు ఇచ్చినా కానీ దాన్ని కూడా మనం ఫ్రీగా వాడకూడదు. వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం వాళ్ళకు ఏదో రీతిగా ముట్ట చేయాలా. ఏదైనా ఫ్రీగా కానీ, లేకపోతే అన్యాయంగా కానీ, తప్పుడు మార్గంలో కానీ మనకు ఒక వస్తువు వచ్చిందంటే అది నిలబడదు ప్రియమైన వాళ్ళారా. అంతేకాదు, ఈ స్థలంలో ఇంకో విషయానికి నేను మీకు చెప్పాలని నేను కోరుతున్నాను. ఏదైతే నేను అనుభవిస్తున్నానో దాన్నే మీతో నేను మాట్లాడుతున్నాను. మీ ఇంటికి మీరు ఏ వస్తువైనా తీసుకెళ్ళండి, తప్పు కాదు. మీ ఇంటికి ఏ వస్తువైనా తీసుకెళ్ళండి. కానీ ఒకటి చెప్తున్నాను, ఏంటో తెలుసా? నేను కనీసం దేవుడు నాకు ఒక గుండు సూది ఇస్తే, గుండు సూది ఎంత? గుండు సూది చూసారా? నేను చెప్పేది గుండు సూది తెలుసా? తెలుసు అనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి.
గుండు సూది ఎంత ఉంటుంది? రూపాయి, ₹1 అంతే. గుండు సూది నాకు ఒకవేళ దేవుడు విశ్వాసం ఇచ్చినా దాన్ని కూడా ప్రేయర్ చేసుకొని నేను ఇంటి లోపలికి తీసుకెళ్తా. నమ్ముతారా? దేవుడు నాకు ఒక గుండు సూది ఇచ్చినా కానీ దాన్ని ప్రేయర్ చేసుకునేసే తీసుకెళ్తా. అంటే ఇచ్చేటప్పుడు ప్రేయర్ చేస్తా, అది కాదు, ఇంటి లోపలికి తీసుకెళ్లేటప్పుడు ప్రేయర్ చేస్తా. ప్రభువా, ఇది నా గదిలోనికి వస్తుంది, దీనివల్ల నీ నామానికి మహిమ కలిగేటట్లు ఉండాలా. ఇది నిరుపయోగంగా ఉండకూడదు, ఇది వ్యర్థంగా ఉండకూడదు. ఇది ఎప్పుడో ఎక్కడో ఒక్కరోజు ఎప్పుడైనా నీ సేవ కొరకు ఉపయోగించబడాలా. దీన్ని ఇచ్చిన వాళ్ళ కొరకు స్తోత్రం నాయనా అని చెప్పేసి ప్రేయర్ చేస్తాను. అందువల్ల నేను మీతో చెప్పే సంగతి ఏంటంటే, దేవుడు మీకు ఏ వస్తువు ఇచ్చినా దాని కొరకు ప్రేయర్ చేసుకోనండి, ఆ తరువాత ఉపయోగించండి. ఒకవేళ పెద్ద పెద్ద వస్తువులు దేవుడు మీకు ఇచ్చాడు అనుకోండి, మీరు సేవకులను బ్రదర్ను పిలిచి, అయ్యా నాకు దేవుడు ఇది ఇచ్చాడు, దీని కొరకు ప్రేయర్ చేయండి అని చెప్పేసి ప్రేయర్ చేసుకోవాలా. ప్రేయర్ చేసుకోకుండా మనం ఏదైనా ఒక వస్తువు వాడామనుకోండి, అది నిలబడదు, అది మనకు ఉపయోగంగా ఉండదు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే నేను నా జీవితంలో ప్రాక్టికల్ గా అనుభవించాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో ఏదైనా కానీ అది దేవుడిచ్చిందిగా మనం భావిస్తే, ఒకవేళ అది మనకు రావడానికి దానికి తగిన మనం దాని కొరకు ప్రయాసపడిన వాళ్ళగా మనం ఉండాలా. కానీ ఈ కంచుపిట్ట యొక్క జీవితంలో గమనించినట్టయితే, తాను పెట్టని గుడ్ల మీద అది పోయి పొదగడానికి కూర్చుంటా ఉంది. అలాంటి క్యారెక్టర్ మనకు ఉండకూడదు. మన జీవితంలో కష్టపడేటువంటిదే మన యొక్క జీవితంలో ఉండాలా. బైబిల్ గ్రంథంలో అక్కడ గమనించినట్టయితే 22వ అధ్యాయంలో మనం చదివినాము, నీతిని తప్పి నగరాన్ని స్థాపించేటువంటి వ్యక్తి, న్యాయాన్ని తప్పి తన యొక్క జీవితంలో సమకూర్చుకునేటువంటి వ్యక్తికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అదే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యంలో, అయితే నీ దృష్టికి నీ కోరిక అన్యాయంగా కనబడితే లాభం సంపాదించుకుంటాలనుకుంటుండడం ఎలాంటిదో దాని గురించి 17వ వాక్యంలో ఉంది. అదే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఒకసారి అందరు బైబిల్ తెరిచి 17వ వాక్యంలో, అయితే నీ దృష్టికి నీ కోరికైన అన్యాయంగా లాభం సంపాదించుకున్నట్టు ఎందు నిరపరాధు లెక్క ఆ యొక్క రక్తాన్ని ఉలికించుట ఎందు నిలిచి ఉన్నది అని చెప్పి ఉంది. ఒకసారి చూద్దాం. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట ఎందే నిరపరాధుల రక్తం ఒలికించుట ఎందే నిలిచియున్నవి, అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారం చేయుచున్నావు. దేవుని బిడ్డల యొక్క జీవితంలో చూడండి, ఇక్కడ గమనిస్తే ఆ దృష్టికి కోరికకు అన్యాయంగా కనబడేటువంటి అనుభవాలు ఉన్నాయని చెప్పి కూడా దాన్ని పట్టించుకోలేని స్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఒక వ్యక్తి యొక్క కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలా. ఒక కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వాదం అవుతుంది. దేవుని బిడ్డల యొక్క జీవితాలలో కష్టాన్ని గూర్చినటువంటి అనుభవాలను, ఒకవేళ ప్రయాసపడినటువంటి దానికి తగినటువంటి ప్రతిఫలాలను మనం దేవుని దగ్గర నుండి ఎదురు చూడాలా. భక్తుడు కూడా చెప్పేటప్పుడు 39వ కీర్తన 6వ వాక్యంలో, మనుష్యులు ఒట్టి నీడ వంటి వారు, వాడు తొందరపాటు గాలికే కదా, వారి ధనము కూర్చుకుందురు కానీ ఎవరికి అది చిక్కునో ఎవరికి తెలియదు అని చెప్పి అక్కడ భక్తుడు చెప్తున్నాడు. 39వ కీర్తన 6వ వాక్యంలో, ఆ సంపాదన పడే వ్యక్తి యొక్క జీవితంలో అది తాను ఎవరి కొరకు కష్టపడుతున్నాడు తెలియకనే సంపాదన కొరకు తహతహలాడుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 39వ కీర్తన 6వ వాక్యం, మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గమనిస్తే ఒక గుంపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాత్రి పగులు కష్టపడి ధనం సంపాదించడం కొరకు ప్రయాసపడుతున్నారు, కానీ వాళ్ళ జీవితంలో
తాము సమకూర్చుకున్నటువంటి ఆ డబ్బులు ఎవరికి చేజిక్కుతుందో తెలియకుండా వాళ్ళు కనబడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం మన సంపాదన గూర్చి, మన కూలిని గూర్చి, మన జీతాన్ని గూర్చి, మనకు వచ్చేటువంటి రాబడిని గూర్చి కరెక్ట్ గా మనం ఆలోచించాలా. ఈ కంజు పిట్ట గమనిస్తే అది తాను పెట్టని గుడ్ల మీద పోయి కూర్చుంటాది. ఇది తప్పు. మనం కూడా సంపాదించిన దానిని అనుభవించాలని కోరుకోకూడదు. బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్పేటప్పుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఒక వ్యక్తి పని చేయకపోతే ఆ వ్యక్తి అన్నం తినకూడదంట. చూడండి, నేను చెప్పే మాట కాదు, బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్పేటప్పుడు, ఆయన చెప్పేటప్పుడు తన యొక్క బిడ్డలైనటువంటి విశ్వాసులను చూసి ఓ మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? ఆ మాట చాలా క్లియర్ గా ఉంది. మేము మీ మధ్య ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యని వాళ్ళని వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితేమే అంటున్నాడు. అందరూ బైబిల్ తీసుకోనండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 10వ వచనానికి వెళ్దాం. 2 తెస్సలోనికీయులకు 3:10. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు. ఎందుకని చెప్పండి? ఎందుకు? ఎవరైనా పని చేయకపోతే వాళ్ళు భోజనం చేయకూడదంట. ఎందుకని? పని చేయలేదు కాబట్టి. అందువల్ల మన జీవితంలో చెమటోర్చి కష్టపడే మనం బ్రతకాల. ఒకవేళ కష్టపడకుండా మనంగా ఉన్నామనుకో, కష్టపడకుండా చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? ఎప్పుడు చూసినా తల్లిదండ్రుల కాళ్ళ మీదే నిలబడతారు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? అత్త మామల మీదనే ఆధారపడతారు. అలా ఉండకూడదు. మనం ఎప్పుడు చూసినా తల్లిదండ్రుల మీద ఆధారపడడం, ఎప్పుడు చూసినా అత్త మామల మీద ఆధారపడడం తప్పు. ఒక వ్యక్తి తన కాలి మీద నిలబడాల. తన సొంత కృషితో కష్టపడి తను సంపాదించుకుని తన మీదనే ఆధారపడాలా అనేటువంటి ఆ కాన్ఫిడెంట్ రావాలా. అప్పుడు ఒక వ్యక్తి పని చేయకుండా ఒకవేళ భోజనం చేస్తే ఆ వ్యక్తి ఏ పిట్టతో సమానం. ఒక వ్యక్తి పని చేయకుండా భోజనం చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఎటువంటి ఏ పిట్టతో సమానం? కంజు పిట్టతో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కంజు పిట్ట కష్టపడి గుడ్డు పెట్టి పొదిగితే తప్పు కాదు. ఇదేం చేస్తుంది? ఏర గుడ్డు మీద పోయి కూర్చుంటుంది. అది తప్పు. నువ్వు భోజనం చేయాలా? చెయ్యు, తప్పు కాదు. ఎప్పుడు భోజనం చేయాలా? కష్టపడి చెమటోర్చి సుఖాన్ని విడిచి అప్పుడు భోజనం చేయ, అది తప్పు కాదు. అందువల్ల కంజు పిట్టలో నేను ఫస్ట్ చెప్పే సంగతి ఏంటంటే, కంజు పిట్టలో ఉండే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే వృధా ప్రయాసం. అంటే ఎవరో ఎక్కడ దేందో దాని కష్టాన్ని ఇది తనందని చెప్పి హక్కు చేసుకుంటుంది. అది తప్పు. ఇది కంజుపేటలో ఉన్నటువంటి మొదటి విషయం. నేను కంజుపేటను గురించి 3 విషయాలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, కంజుపేటలో ఉండే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే వృధా ప్రయాసం. అంటే ఏదో గుడ్డు పెట్టిందని చెప్పి ఏదో పక్షి గుడ్డు పెడితే దాన్ని ఇది పోయి పొదగడం, ఇది తప్పు. ఇది ఫస్ట్. రెండవది, కంజుపెట్టలో ఉండేటువంటి రెండవ స్వభావాన్ని గురించి చెప్తున్నా. కంజుపెట్ట అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. కంజుపెట్ట అంటే ఇది మనుషులకు సాదృశ్యం. కంజుపెట్ట ఎవరికి సాదృశ్యం? మనుషులకు. కంజుపెట్ట ఏది? మనుషులకు సాదృశ్యం. సరే, ఫస్ట్ విషయం కంజుపెట్టను గురించి చూసాం. రెండవది, ఈ కంజుపెట్టను గురించి బైబుల్ ఏం చెప్తుందంటే, బైబుల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వాక్యానికి వెళ్తే అక్కడ ఈ కంజుపిట్టను గురించి ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఓసారి ఆ మాటను చదువుగా విందాం. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం ఒకసారి అందరు బైబిల్ తీసుకునేసి 20వ వచనాన్ని చదివితే అక్కడ ఒకడు పర్వతం మీద కంజుపిట్టను తరిమినట్లు ఇశ్రాయేలీయుల రాజువై నీవు మమ్మును వెతుకుటకై బయలుదేరి వచ్చితివి అని చెప్పి ఒక వ్యక్తి చెప్తున్నాడు. 1 రాజులు 26:20. 1 సమూయేలు 26వ అధ్యాయం 20వ వాక్యం.
నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోదును గాక. ఒకడు పర్వతముల మీద కంజు పిట్టను తరిమినట్లు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నెల్ని వెతుకుటకై దేవునికి స్తోత్రం. చూడండి, అంటే మమ్ములను అని చెప్పి దాని యొక్క అర్థం. సరే, ఇక్కడ గమనిస్తే కంజు పిట్టలో ఉండేటువంటి రెండవ స్వభావాన్ని చూపిస్తున్నాను. ఫస్ట్ స్వభావం ఏంటంటే వృధా ప్రయాసం అని చెప్పాను. అది చేసేదంతా వృధా ప్రయాసం, ఎవరి కష్టమో అనుభవించేది వృధా ప్రయాసం. ఇక్కడ గమనిస్తే తరమపడే అనుభవం గుండా వెళ్తా ఉంది. రెండవ స్వభావం ఏంటంటే తరమపడే అనుభవాలు. చూడండి, కంజు పిట్ట చరిత్రను తీసుకుంటే బైబుల్ నాటి కాలం నుండి కానీ ఇప్పటి కాలం నాటి నుండి గమనిస్తే కంజు పిట్టను చూసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే తరుముతూనే ఉంటారు. కంజు పిట్టను తరుముతారు. నేను వేటకి వెళ్ళాను కాబట్టి వేటలో ఏదైతే చూసానో అదే మీకు చెప్తున్నా. ఒకసారి నేను ప్రకాశం జిల్లాలో కనిగిరి అనేటువంటి ప్రాంతంలో పరిచయం చేసేటువంటి రోజులవి. ఎగువపల్లి, దిగువపల్లి, ఇంకా కట్టకిందపల్లి, పుట్టపనాయుడుపల్లి, రొంపిదొడ్ల, శాస్త్రివారిపల్లి అనేటువంటి ఈ ప్రాంతాల్లో అడవి ప్రాంతాలు ఇవన్నీ. ఆ ప్రాంతంలో ఒకరోజు వేట ఎలా ఆడతారో, వేట ఎలా సాగుతుందో చూడాలని చెప్పేసి నేను వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు ఆ యొక్క వేటాడేటువంటి ఆ వేటగాళ్ళు ఈ కంజు పిట్టను చూస్తే చాలు వాటిని వల వేసి వాటిని ఎట్లా పట్టాలనేటువంటి రీతుల్లో ఎటు తరిమి పట్టాలని చెప్పి వాళ్ళు అంటారు. ఒక సత్యాన్ని నేను ఇక్కడ నిలిపి నిదానంగా చెప్పాలనుకున్నాను. కంజు పిట్టల్లో గమనిస్తే ఎవరు చూసినా కంజు పిట్టను తరిమి పట్టాలనుకుంటారు. అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్ గా నా దేశమునకు దూరముగా యెహోవా సన్నిధికి ఎడమగా నేను మరణం నొందుకుపోదును. ఒకడు పర్వతముల మీద కంజు పిట్టను తరిమినట్లు అంటున్నాడు. అంటే కంజు పిట్ట దాని యొక్క విధి లేకపోతే తన యొక్క గతి ఏంటంటే తరిమి పట్టబడే అనుభవం. ప్రియమైన వారులారా, కంజు పిట్టను చూసే వాళ్ళంతా తరిమి పడతారు. ఎందుకనే దాన్ని వేటాడాల, దాన్ని వేటాడాలని చెప్పేసి వేటగాళ్ళు అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులను కొన్ని చెప్పాలంటే ఈ వేటగాళ్ళు కంజు పిట్టని ఎట్లా తరుముతున్నారో అదే విధంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులను కూడా తరుముకుంటూ కొన్ని వస్తున్నాయి. నేను ఈరోజు ఈ మెసేజ్ లో భూమి మీద ఉన్నటువంటి మనుషులను తరిమేటువంటి 7 విషయాల గురించి నేను ఈ మెసేజ్ లో కోట్ చేయాలనుకుంటున్నాను. కంజు పిట్టను వేటగాడు తరిమే విధంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులను తరిమేటువంటి 7 విషయాలు నేను మీకు కోట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులను తరిమేటువంటి కార్యాలు. 1, పాపం అనేది మనుషులను తరుముతా ఉంది. నంబర్ 1, పాపం అనేది మనుషులను తరుముతుంది. నంబర్ 1. నంబర్ 2, భూమి మీద ఉన్నటువంటి మానవులను తరిమేది వ్యాధి తరుముతా ఉంది. నంబర్ 2. నంబర్ 3, అప్పులు తరుముతా ఉంది మనుషులను, అప్పులు తరుముతానే ఉంది. ఇది 3వది. 4వది, బాధలు తరుముతానే ఉంది. 5వది, కష్టాలు తరుముతానే ఉంది మనుషులను. 6వది, కన్నీళ్లు తరుముతానే ఉంది మనుషులను, 7వది, ఆవేదనలు తరుముతా ఉంది. మళ్ళా చెప్పండి అంటున్నారు. 1, భూమి మీద ఉన్నటువంటి మనుషులను పాపం అనేది తరుముతా ఉంది. 2వది, వ్యాధి తరుముతా ఉంది. 3వది, అప్పులు తరుముతా ఉంది. 4వది, బాధలు తరుముతా ఉంది. 5వది, కష్టాలు తరుముతా ఉంది. 6వది, కన్నీళ్లు తరుముతా ఉంది. 7వది, ఆవేదనలు తరుముతా ఉంది. ఈ బాధలన్నీ కూడా, ఈ వేదనలన్నీ కూడా మనుషులను తరుముతా ఉంది. అక్కడ కంజు పిట్టను వేటగాడు ఎట్లా తరిమి పడతాడో ఈ రోజు కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఇవన్నీ కూడా తరుముతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఒక సత్యాన్ని చెప్పాలనుకున్నాను. నేను చెప్పింది
దేవుని బిడ్డలను అని నేను చెప్పలేదు. దేవుని బిడ్డలను దేవుడు ఇట్లాంటి కార్యాలకు చోటీయడు. ఒకవేళ ఒకటో రెండో విషయాల్లో మనం కూడా ఒకవేళ ఇమ్మిడి ఉన్నామంటే మన జీవితంలో కంజు యొక్క అనుభవం వచ్చినందువలన కంజు పిట్టనే తరుముతారు, వేరే ఏ పెట్టిన తరుముతారు. ఎందుకంటే దాని యొక్క రుచి అని చెప్పి, ఒకవేళ దాన్ని వండుకొని తినాలని, దాన్ని ఫ్రై చేసుకోవాలని, లేకపోతే ఆ పిట్ట కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటారు. దేవుని బిడ్డ, నువ్వు నేను దేవుని యొక్క బిడ్డలము, మనం కంజు పిట్టలం కాదు. ఎందుకంటే మన జీవితంలో ఈ పాపం మనలను తరుముకూడదు. బైబిల్ గ్రంథంలో గమనిస్తే పాపం అనేది మన యొక్క జీవితంలో ఒక అడ్డు గోడ లాంటిది. పాపం అనేది ఒక అడ్డు గోడ లాంటిది. నేను ఈ ఏడిటిని వివరంగా చెప్పాలని నేను కోరటం లేదు, కానీ ఒక్కొక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో దేవునికి మనకు మధ్య ఒక పాపం ఒకవేళ అడ్డు తరగా ఉండింది అనుకోండి, మన ఆశీర్వాదాలు పొందలేం. మీరు అర్థం చేసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇది అనుకోండి, నేను ఈ తెర వెనకాల ఉన్నాను అనుకోండి, తెర అవతల అటువైపు ఉన్నాను అనుకోండి, మీరు ఇటువైపు ఉన్నారు అనుకోండి, నేను మీ చేతికి ఇది ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఇది ఇవ్వాలనుకుంటున్నా, నేను మీకు ఇవ్వాలా అనుకుంటున్నాను, ఏది అడ్డంగా ఉంది? ఇది అడ్డుగా ఉంది. ఇవ్వాలనుకున్నా కానీ ఇలే. పాపం కూడా ఇంతే. దేవుడు మనకు ఆశీర్వాదాలను ఇవ్వాలనుకునేటప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి పాపం అడ్డుగా ఉండిందంటే మనం పొందలేం. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనకు మన జీవితంలో మీ పాపములే అడ్డుగా ఆయన ముఖాన్ని చేసిందని చెప్పి యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఒకసారి ఆ మాటను చదువుగా విందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ ఈ రీతిగా ఉంది. 59:2 వాక్యం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. చూడండి, దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలన్నా కానీ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకుండా చేస్తున్నది పాపం. ప్రియమైన వాళ్ళారా, అందుకే నేను చెప్పాను, పాపం ఈరోజు మనిషిని తరుముతా ఉంది. ఆ పాపం మనలను తరమకూడదు. భూమి మీద ఉన్నటువంటి మనుషులను పాపం తరమొచ్చు, కానీ మనలను పాపం తరమకూడదు. ఎందుకని చెప్పి గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళారా, మనం మేలు కలుగకుండా ఉండడానికి, లేకపోతే మన ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే పాపమే అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదివితే అక్కడ దేవుని వాక్యంలో మీ దోషములు వాటి క్రమమున తప్పించినట్లు మీకు మేలుగు కలుగుకున్నట్లు మీ పాపములే కారణం అని చెప్పి రాయబడి ఉంది. ఒకసారి ఇర్మియా 5:25, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. మనం ఆశీర్వదించబడకుండా పోవడానికి పాపమే కారణం. చూడండి, ఆ కంచు పెట్టిన తరమడానికి గల కారణం ఏంటంటే, ఇదే విధంగా ఒక వ్యక్తిని పాపం తరమడానికి గల కారణం ఏంటంటే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపాలే కారణం. ప్రియమైన వాళ్ళారా, ఇది భూమి మీద ఫస్ట్ పాపం మనిషిని తరుముతుంది. రెండవది వ్యాధి కూడా మనిషిని తరుముతా ఉంది. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వాక్యంలో భక్తుడు చెప్పేటప్పుడు యోబు అంటున్నాడు, ఏది వచ్చినని నేను అనుకుంటున్నో అదే నాకు సంభవించిందని. తద్వారా తనకు ఎన్ని అనుభవాలు కలిగిందో 4 అనుభవాలు అతనికి వచ్చినట్లు, 4 విధమైనటువంటి సింటమ్స్ అతనిలో ఏర్పడినట్లు చెప్తున్నాడు. ఒకసారి యోబు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనాన్ని 25-26 వచనాలు చూద్దాం. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. 1 నెమ్మది లేదు, 2 సుఖము లేదు, 3వది విశ్రాంతి లేదు, 4వది శ్రమయే సంభవిస్తుంది. చూడండి, 4 విషయాలు. 1 నెమ్మది లేదు, 2వది సుఖం లేదు, 3వది విశ్రాంతి లేదు, 4వది శ్రమ. ఈ అనుభవం దేనికి గూర్చి చెప్పబడుతుందంటే, ఆ వ్యక్తి ఏదైతే వస్తాది అనుకున్నాడో, తనకు భయం సంభవించిందో అతనికి జరిగింది. అంటే వ్యాధి రాదు 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 అనుకుంటే రాదు,
వచ్చింది అనుకుంటే ఆ వ్యాధి ఆ వ్యక్తిని ముంచేటట్లు చేస్తాది. భూమి మీద మనుషులందరినీ వ్యాధి తరుముతా ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం వ్యాధితో ఉన్నప్పుడు కూడా దేవుని ముఖ దర్శనాన్ని చేయాలా. వ్యాధి రెండవది తరుముతుంది. ఇక మూడో విషయానికి వెళ్దాం. మూడవది ఏది తరుముతుంది? అప్పులు. చూడండి, ఈరోజు భూమి మీద అప్పులు తరుముతా ఉంది. ఈరోజు భూమి మీద గమనించినట్టయితే సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారేమో కానీ అప్పు లేని వాళ్ళు మాత్రం లేరు. అందరికి అప్పులు ఉన్నాయి. అప్పు ఉండకూడదు. నేను ఒకరోజు ఒక సభలో ప్రసంగం చేశాను. ₹1 అప్పు ఉన్నా కానీ పరలోకానికి పోలేం. ₹1 అప్పు ఉన్నా కానీ పరలోకానికి పోలేం. బ్రదర్ ఎట్లా బ్రదర్ అట్లా చెప్తే మీరు అనుకోవచ్చు. చూడండి, అప్పు ఉన్న వ్యక్తి స్వాతంత్రుడా దాసుడా? దాసుడు. అందుకే దొంగసాటుగా వెళ్ళాలి. అవునా కదా? వాళ్ళు వచ్చారనుకో, ఎందుకు ఈ కర్మ, ఎందుకు ఈ బాధ? అప్పు ఉండటం వల్ల. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడి ఉంది, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు అని చెప్పి రాయబడి ఉంది. ఓసారి సామెతల గ్రంథం 22:7. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయువాడు అప్పు చేసే వ్యక్తి అప్పు ఇచ్చిన వానికి దాసుడు అవుతాడు. అంటే దాసులు దేవుని రాజ్యానికి పోరు. బైబిల్ గ్రంథంలో ఉంది, స్వతంత్రులే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దాసత్వంలో ఉన్న వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అందువల్ల ఒకవేళ పరలోకానికి మనం అప్పు పెట్టుకుని పరలోకానికి వెళ్తే దేవుడు కూడా ఏం చెప్తాడు తెలుసా? నువ్వు పోయి అప్పు అంతా చెల్లించేసిరా అంటాడు. చూడండి, ఒకసారి ఒక తల్లి నిద్రలో దర్శనంలో పరలోకానికి వెళ్ళిందంట. పరలోకానికి వెళ్తే గేట్లు ఓపెన్ అయింది కదా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బుక్ ఉందంట. ఆ బుక్లో ఒకసారి ఆగమ్మా అన్నారంట. ఆమె ఆగింది. అమ్మా, నీ గురించి అంత డీటెయిల్స్ కరెక్ట్గా ఉందో చూసుకో, ఒకసారి చెప్తున్నామని చెప్పేసి ఆమె పేరు, వాళ్ళ నాయన పేరు, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ అమ్మ పేరు అన్ని బయోడేటా మొత్తం చెప్పారంట. చెప్పిన తర్వాత ఎందుకు వచ్చావని అడిగారంట. లేదు నేను వచ్చానంటే, ఆఖరికి చూస్తే ఆమెకు అప్పు ఉందంట. ఇప్పుడు దేవదూతలు చెప్పారంట, నువ్వు పోయి నీ అప్పులన్నీ తీర్చేసిరా అన్నారు. ఈమె భూలోకానికి వచ్చి అప్పులన్నీ తీర్చింది. తీర్చే సమయంలో కొంత అప్పు తీర్చలేకపోయింది. ఆ అప్పు తీర్చలేకుండా సతమతం ఆడుతూ ఉంది. ఆ టైంలో పరలోకంలో దేవుని బూర ధ్వని వినబడి భూలోకంలో ఉన్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ మాత్రం ఎక్కడుందంట? ఒక తల్లికి దర్శనం చూసింది చెప్తున్నా, భూలోకంలోనే ఉంది. చూడండి, మనకు ఒకవేళ సిద్ధపాటు ఉండొచ్చు, ఒకవేళ మనకు పరిశుద్ధ జీవితం ఉండొచ్చు, ఒకవేళ మనం బాప్తీసం తీసుకుని ఉండొచ్చు, ఒకవేళ పరిశుద్ధాత్మ పొంది ఉండొచ్చు. ఎన్ని ఉన్నా కానీ మన జీవితంలో ప్రియమైన అప్పు లేకుండా ఉండాలి. పరలోకానికి స్వాతంత్రులే వెళ్తారు, కానీ అందువల్ల మన జీవితంలో అప్పు ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అప్పు కూడా భూమి మీద తరుముతా ఉంది. అందువల్ల మీరు అప్పు తినడానికన్నా లేకపోతే గంజి పోసుకొనైనా తాగండి తప్ప అప్పుకు మాత్రం లోను కాబాకండి. అప్పు చేస్తే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, టైం లేదు. నాలుగవది, బాధలు మనల్ని తరుముతా ఉంది. బాధలు తరుముతా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యం. 6 బాధల నుండి ఆయన నన్ను విడిపించెను, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. నీకు ఎన్ని బాధలు ఉందంట చెప్పండి? ఎన్ని బాధలు ఉందంట చెప్పండి? 6 బాధలు. 7వ బాధ వచ్చినా కానీ ఏ కీడు సంభవించి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎన్ని బాధలు ఉందంటే
బ్రదర్ 1,70,000 ఉంది బ్రదర్. మాక పిల్లలు బాధ, కుటుంబం బాధ, పొలం బాధలు, ఒంటిని గురించి బాధలు, మా బంధువుల గురించి బాధలు, వ్యాపారం గురించి బాధలు, అన్ని బాధలు ఒక లిస్ట్ ఇస్తారు, పెద్ద లిస్ట్. ఎన్ని బాధలు ఉన్నా కానీ భయపడకూడదు, దేవుడు అన్నిట్లో తప్పిస్తాడు. బాధ అనేది గమనిస్తే, బాధ అనేది మనల్ని దేవునికి దూరం చేసే ఒక సైతాన్ యొక్క ఆయుధం. బాధ అనేది ఏంటంటే సైతాన్ యొక్క ఆయుధం. నేను ఒక డైరీలో నా డైరీలో ఇట్లా రాసుకున్నాను, సాతాను యొక్క కార్యకలాపాలని చెప్పి దానికి హెడ్ లైన్ పెట్టాను. సైతాన్ యొక్క మాతృభాష ఏదంటే అబద్ధం. నేను దాంట్లో రాసుకునేది. వాని వృత్తి ఏంటంటే పాపం. నేను రాసుకున్నదానే చెప్తున్నా. సైతాన్ యొక్క మాతృభాష ఏదంటే అబద్ధం. వాని వృత్తి ఏంట్రా అని చెప్తే పాపం చేసేటట్టు చేసేది వాని వృత్తి. దాంట్లో వానికుండే బలమైన ఒక ఆయుధం ఏంటంటే బాధను పరిచేది. బాధ వచ్చిందంటే మనం ఏం చేస్తాం? కుమిలిపోతుంటాం, దేవునికి దూరం అయిపోతాం, చర్చికి మానుకుంటాం, బైబిల్ చదువుకోవడం మానుకుంటాం, ప్రార్థన చేసుకోవడం మానుకుంటాం. బాధలు మనకు వచ్చేటప్పుడు మనిషే మారిపోతాం. కానీ బాధలు వచ్చేటప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ఈరోజు బాధలు మనుషులను తరుముతా ఉంది. అందుకే అపోస్తులుడైన పౌలు గారు చెప్పేటప్పుడు రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యంలో చెప్పేటప్పుడు క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు అక్కడ చెప్పేటప్పుడు ఒక పెద్ద పట్టికను ఇస్తున్నాడు. అక్కడ గమనిస్తే ఒకసారి 8వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఎడబాపునా అంటున్నాడు. ఒకసారి చూద్దామా? ఒకసారి ఆ మాట. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. మీరుగా కౌంట్ చేసుకెళ్ళిగితే 7 విషయాలను గురించి రాయబడి ఉంది. మీరు రెఫర్ చేసుకుంటారని నేను చెప్తున్నాను. 1 శ్రమ, 2వది బాధ, 3వది హింస, 4వది కరువు, 5వది వస్త్రహీనత, 6వది ఉపద్రవం, 7వది ఖడ్గం. ఈ ఏవి కూడా ఒక దేవుని నమ్మిన బిడ్డను ఎడబాపు. చూడండి, దేవుని నమ్మిన బిడ్డలను ఇవేవి కూడా వేరు చేయవు. దేవుని ప్రేమలో నుండి మనల్ని తొలగింప చేయనేరదు. అందువల్ల బాధలు వచ్చేటప్పుడు కూడా మనం కృంగిపోకూడదు. అందుకే పరిశుద్ధులు ఒక పాట ఇలా కట్టారు. ఒకసారి గొంతెత్తి పాడదామా? ప్రభు యేసుని ప్రేమ నుండి నన్నెడబాపు వారెవరిలా? ప్రభు యేసుని ప్రేమ నుండి నన్నెడబాపు వారెవరిలా? శ్రమయైనను, బాధైనను, హింసైన, నిందైన ఏదైనను, శ్రమయైనను, బాధైనను, హింసైన, నిందైన ఏదైనను, ప్రభు యేసుని ప్రేమ నుండి నన్నెడబాపు వారెవరిలా? ప్రభు యేసుని ప్రేమ నుండి నన్నెడబాపు వారెవరిలా? ద్రోహినైన నన్ను పాపవుబి నుండి పైకి లేవనెత్తెను. ద్రోహినైన నన్ను పాపవుబి నుండి పైకి లేవనెత్తెను. బండ మీద నన్ను నిలిపి ప్రేమతో, బండ మీద నన్ను నిలిపి ప్రేమతో, నవ్య గీతమును నాకొసగెను, నవ్య గీతమును నాకొసగెను. ప్రభు యేసుని ప్రేమ నుండి నన్నెడబాపు వారెవరిలా? ప్రభు యేసుని ప్రేమ నుండి
నన్నెడ బాపు వారెవరిలా. సరే, మనల్ని 4వది బాధలు తరుముతా ఉంది. టైం లేదు. 5వ విషయం 6, 7 చెప్పి ముగిస్తున్నాను. 5వది ఏది మనల్ని తరుముతా ఉంది? మనుషులను కష్టాలు. కష్టాలు అన్నప్పుడు 2 రకాలుగా విడగొట్టవచ్చు. కష్టాలను 2 రీతులుగా విడదీయవచ్చు. ఒకటి పుట్టుకలో వచ్చిన కష్టాలు, ఒకటి రెండవది బ్రతుకుల్లో వచ్చే కష్టాలు. కష్టాలు అంటే 2 రకాలే, వేరే ఏది లేదు. నాకు తెలిసి చెప్తున్నా, 2 రకాల కష్టాలు. ఒకటి పుట్టుకలో వచ్చిన కష్టాలు, రెండవది బ్రతుకుల్లో వచ్చిన కష్టాలు. క్లుప్తంగా చెప్పి ముగిస్తున్నాం. రెఫరెన్స్ చెప్పట్లే, టైం లేదు. పుట్టుకలో అనేటప్పుడు గమనిస్తే, ఒక తల్లి గర్భంలో మనం పిండంగా ఉన్నప్పుడు అంగవైకల్యంగా పుట్టామనుకోండి. ఒక అబ్బాయి మోగవాడుగా పుట్టాడు అనుకో, పుట్టేటప్పుడు అమ్మ కడుపులో ఉండి పుట్టేటప్పుడు మోగవాడుగా పుట్టాడు అనుకో, ఎప్పటి వరకు ఆ బాధ అనుభవించాలా? చచ్చిపోయే వరకు. అదే పుట్టుకలో వచ్చిన కష్టం. ఒక వ్యక్తి గుడ్డివాడుగా పుట్టాడు అనుకో, జీవితాంతం అంధుడుగానే ఉండాలి. మోగవాడుగా పుట్టాడు అనుకో, జీవితాంతం. ఇది పుట్టుకలో వచ్చే కష్టాలు. ఇక బ్రతుకుల్లో వచ్చే కష్టాలు ఉంది. బ్రతుకుల్లో వచ్చే కష్టాలంటే మనం పేదరికంలో ఉండడం, చెప్పాలంటే చాలలేని స్థితుల్లో, ఏది సక్రమంగా లేకుండా, కొనుక్కోలేని స్థితుల్లో, అనుభవించలేని స్థితుల్లో, బ్రతుకుల్లో మనకుండే కష్టాలు. దేవుని పిల్లలమైనటువంటి మనం కష్టాలు లేని వాళ్ళగా మార్చబడ్డానికి దేవుని కృపను కోరుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా, ఈ కష్ట సమయాలు నన్ను ఆదుకోనాయనా అని చెప్పి దేవునికి మొర్రపెట్టుకోవాలా. కష్టకాలంలో మనం దేవునికి మొర్రపెట్టేటప్పుడు మన దేవుడు కష్ట సమయంలో మనల్ని ఆదుకుంటాడు. వారు కష్టకాలమున యెహోవాకు మొర్రపెట్టారు, అప్పుడు దేవుడు వాళ్ళు మూలుగును విన్నాడు. నిర్గమాకాండ 4వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆకాశమందు సాక్షాత్తు దేవుడు వారి నిట్టూర్పును విని వాళ్ళ యొక్క బాధను చూచి, సాక్షాత్తు దేవుడే ఏం చేశాడు తెలుసా? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, వాళ్లను ఎట్లాగైనా విడిపించాలని చెప్పి వాళ్ళ యొక్క బాధను చూచి దేవుడు భూమి మీదకి దిగాడు. దీని గురించి దేవుని వాక్యంలో గమనిస్తే, దేవుని వాక్యంలో ఎలా ఉందంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం యొక్క చివరిలో గమనిస్తే, కష్టము దేవుని వాక్యం, తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను దేవుడు ఏం చేశాడంట? వినెను అని చెప్పింది 3:7. అప్పుడు దేవుడు తన బిడ్డల యొక్క కష్టాన్ని ఆయన చూడకుండా ఉండే దేవుడు కాదు. కష్ట సమయంలో దేవునికి మొరపెట్టుకోవాలా. ఇది 5వది. 6వది ఏది తరుముతా ఉంది? కన్నీళ్లు తరుముతా ఉంది. చూడండి, మనం దేవుని సన్నిధిలో పెట్టుకునే కన్నీళ్లు మంచి కన్నీళ్లు. అదే సమయంలో మనం ఏదైనా ఒక వస్తువు మనకు లేదని, బట్టలు లేదని, తిండి లేదని, లేకపోతే ఇల్లు లేదని, పొలం లేదని, స్థలం లేదని, వేరే దేనికోసం మనం కన్నీళ్లు పెట్టకూడదు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మన కోసం కన్నీళ్లు పెట్టవచ్చు. అంటే మన కోసం అంటే ఆత్మీయత కొరకు. అయ్యో నేను భక్తిగా లేనే, అయ్యో నేను మంచిగా లేనే, అయ్యో నేను దేవునికి దూరంగా ఉన్నానే, అయ్యో నేను దేవునికి దగ్గర అవ్వాలనేటువంటి తాపేత్రయంతో కన్నీళ్లు పెట్టవచ్చు, తప్పు కాదు. కానీ మనం వ్యర్థంగా కన్నీళ్లు పెట్టకూడదు. బైబిల్లో యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన 33.5 సంవత్సరాలు 3 సార్లు దేవుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవన్నీ చెప్తా ఉంటే టైం అవుద్ది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు 3 times 3 సార్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ 3 సార్లు కూడా చాలా వాల్యుబుల్ అయిన కన్నీళ్లను యేసు ప్రభు కంట్లో నుండి కారింది. కన్నీళ్లు భూమి మీద ఉన్న మనుషులను తరుముతుంది. దిస్ ఇస్ ద 6th point. 7 చెప్పి ముగిస్తున్నాను. 7వది ఆవేదనలు తరుముతున్నాయి. ఆవేదనలు, అలజడి, మన జీవితంలో నెమ్మది లేని అనుభవాలు, ప్రశాంతత లేని అనుభవాలు, రాత్రుల్లో నిద్ర పట్టలేని అనుభవాలు, పగులు సరిగ్గా ఉద్యోగం చేసుకోలేని అనుభవాలు, సరిగ్గా ఉండలేని స్థితి భూమి మీద కనబడుతుంది. ఇటువంటి పరిస్థితి మధ్యలో ఆవేదనలతో మనం ఎలా ఉన్నాము ఆలోచించండి. నేను ఒక స్థలంలో సేవ చేస్తున్నటువంటి రోజుల్లో ఒక ఆయన ఉండేవాడు. పాపం ఆయనకు గమనించినట్టయితే మనశ్శాంతి లేదు. అయ్యా నేను చర్చిలో వచ్చి పడుకుంటాను అనేవాడు. ధారాళంగా వచ్చి చర్చిలో పడుకోమంట. చర్చిలో పడుకునేటప్పుడు బాగుంటుంది, ఇంట్లో ఉంటే మాత్రం నెమ్మది లేని అనుభవాలు. పైగా ఆయనకు కొత్త కారు ఉంది, దగ్గర అప్పట్లోనే 4.5 లక్షలు. ఆ కారు ఆయన తోలుతుంటే కావాల్చుకుని పోయి ఎక్కడో పోయి స్తంభాన్ని ఢీకొనేటట్లు అనిపిస్తుందంట, గోతిలో పడిపోయినట్లు అనిపిస్తుందంట. ఇంకా చెప్పాలంటే
పెద్ద యాక్సిడెంట్ జరిగినట్లు అతనికి తోలుతున్నప్పుడు అట్లా అప్పుడప్పుడు ఉలికి పడేవాడంట. ఇట్లుంది సార్, బ్రదర్, పాస్టర్, నా కారు మీరు కొంతకాలం వాడండి, నేను ఈ కారు నడపలేకపోతున్నాను, ఈ కారు తోలేటప్పుడల్లా యాక్సిడెంట్ జరిగిపోయింది అనుకుంటున్నాను, స్తంభం దగ్గర పోయి గుద్దినట్లు అనిపిస్తుంది, టక్కని నాకు మెలకు చూస్తే అడ్డుకోవటం లేదు, ఎక్కడో పోయి గోతిలో పడిపోయినట్లు అనిపిస్తా ఉంది, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, మీరు వాడితే నాకు అది మళ్ళా నేను వాడితే బాగుంటుంది అనిపించి, ఇదిగోండి మీరు ఎంత కాలం పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరే కావాలన్నా తీసేసుకోండి, నాకు వద్దు, నాకు ప్రాణమే విలువ అని చెప్పేసి చాలా రోజులు తీసుకొచ్చి చర్చిలో పెట్టేశాడు, చర్చికి ఇచ్చేసాడు. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఆవేదనలు ఇవి మనిషిని అలజడి తరుముతా ఉంది. ఈరోజు గమనించినట్టయితే పెద్ద అంతర్పురంగా ఉండేటువంటి బంగ్లాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు గమనిస్తే నెమ్మది లేకుండా బంగ్లాలో కాపురం ఉంటున్నారు. దేవుని నామానికి స్తోత్రం. మనం చిన్న గుడిసెలో మనం ఉంటున్నాం, చిన్న రేకుల ఇళ్లలో మనం ఉంటున్నాం, చిన్న ఇళ్లలో మనం ఉన్నాం. పెద్ద పెద్ద రాతి ఆ యొక్క శిల్పాల్లో, ఇంకా చెప్పాలంటే రాతి లాంటి లేకపోతే పాలరాయితో కట్టినటువంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు నెమ్మది లేకుండా ఉన్నారు, సుఖం లేకుండా ఉన్నారు, నెమ్మది లేకుండా కనబడుతున్నారు. టైల్స్ ఇంట్లో ఉండి కూడా వాళ్ళ జీవితం చిన్నాభిన్నమైన నరకంలో ఉన్నట్లుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఉండడానికి మంచి టైల్స్ ఇల్లు ఉంది, కానీ ఆ ఇంట్లో కాపురం చేసేటప్పుడు నరక బాధ అనుభవిస్తున్నారు. కట్లగా డబ్బులు ఉంది, కానీ నెమ్మది లేని అనుభవాలు ఉన్నాయి. జీవితంలో ఆవేదన, జీవితంలో ఏదో ఒక లోటు, జీవితంలో భర్తీ కాని అనుభవాలతో ఎందరో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఆవేదనలు. ప్రియమైన వాళ్ళారా, ఒక ఇంటికి నన్ను తీసుకెళ్లారు విజిటింగ్, ఆ ఇంట్లో ప్రేయర్ చేయమని చెప్పి. మామూలు ఇల్లు కాదు, చిన్న చితక ఇల్లు కాదు. నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కారులో తీసుకెళ్లారు. నన్నుగా ఒకవేళ వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కారు ఇచ్చి పంపించినా నేను కరెక్ట్ గా వచ్చి చేరి ఉండేవాడిని కాదు. ఎందుకంటే అన్ని మెలుకులు ఉన్నాయి, అన్ని మలుపులు ఉన్నాయి. రెస్టారెంట్ ఒకవైపు ఉంది, ఒకవైపు మెడికల్ షాప్ ఉంది, ఇంకోవైపు పెద్ద ప్లాజా లాంటి పెద్ద షాపింగ్ మాల్ హాల్స్ ఉన్నాయి. కన్ఫ్యూజన్ గా ఉంది. అంతా ఒక్క ఆయనకే చెందిందంట, ఒక్క ఆయనదే. కానీ ఆ ఇంట్లో ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు నమ్మరు. రాత్రి పండుకొని మంచం మీద పడుకుని ఉంటే 12 గంటలు దాటిన తర్వాత ఆ మంచం వీళ్ళ మీద పడుకుని ఉంటది. వీళ్ళు మంచం మీద పడుకున్నారు, 12 తర్వాత ఈ మంచం వీళ్ళ మీద పడుకుంటది. నమ్ముతారా? నేను కూడా మీలాగానే ఇది ఎక్కడ్రా అనుకున్నా, ఇది ఊరికే అనుకున్నా. కానీ అక్కడ ఉపవాస ప్రార్థనలు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి అక్కడికి వెళ్ళి చూస్తే వాస్తవం, సైతాన్ వచ్చేసి వాళ్ళను తలకిందులు చేసేస్తున్నాడు. నెమ్మది లేని స్థితి. ఎందుకు చెప్తున్నట్టు ఆలోచించాడు. దేవుని కృపను బట్టి ఆడ 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి ఏం లాభం? పిల్లలు లేరు. ప్రతిసారి గర్భాన్ని ఆ పిండంలో ఉన్నప్పుడు ఆ పిండాన్ని తినేస్తుంది సైతాన్. దగ్గర 2 చేతి నిండా జీతాలు, కానీ ఏం లాభం? పాలరాతితో వాళ్ళు బిల్డింగ్ 7 అంతస్తులు ఉంది. ఇట్లా చూడాలంటే తల. ఎందుకు చెప్తున్నట్టే ఆవేదనలు తరుముతున్నాయి. ఈ కంచు పిట్టను మనుషులు తరుముతున్నారు, వేటగాళ్ళు. ఫస్ట్ కంచు పిట్టలో ఉండేటువంటి మొదటి విషయం ఏంటి? వృధా ప్రయాసం. కంచు పిట్ట వృధా ప్రయాసం అంటే అది ప్రయాసపడేది కరెక్ట్ కాదు, అడ్డుదిడ్డంగా పనిచేస్తుంది. మన మాటలు చెప్తున్నా. రెండవది, కంచు పిట్టను తరుముతున్నారు, వేటగాడు తరుముతున్నాడు. రెండవది. మూడవది, ఒక్క మాటలో చెప్పి ముగిస్తున్నాను. మూడవది, కంచు పిట్టలో ఉండే తాడేక విషయం ఏంటంటే, ప్రియమైనోళ్ళరా, కంచు పిట్ట ఏం చేస్తుందంటే, నేను దీన్ని వల వేసేటప్పుడు లేదా పంజరంలో తీసుకెళ్లేసి ఒక దగ్గర తీసుకెళ్లి పెడతారు. టైం అయిపోయింది కాబట్టి ముగించి చెప్తున్నా క్లుప్తంగా. ఒక బుట్టలో, ఒక పాదిలో దీన్ని తీసుకెళ్తారు, ఒక పంజరంలో తీసుకెళ్తారు. దాన్ని కంచు పిట్టను దేనికి తీసుకెళ్తారంటే, ఈ పిట్టను ఒక అరణ్య ప్రాంతంలో పెట్టేసి ఆ వేల తీసుకునేసి అట్లా దాన్ని ఊదితే ఇది ఏం చేస్తుంది తెలుసా? కీకర బీకర కీకర బీకర కీకర బీకర నడుస్తుంది. ఏదే? కంజు. అప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే కంజులన్నీ వచ్చేస్తాయి. ఒరే ఇక్కడ మన పరిధిలో మనకు తెలియకుండా ఒక కొత్త పిట్ట ఎక్కడ వచ్చింది అని చెప్పేసి ఏం చేస్తుంది తెలుసా? నేను ప్రాక్టికల్ గా చేసిన దాన్ని ఆ పంజరంలో తీసుకెళ్లి దాన్ని నేను మీకు చెప్తున్నా. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న కొత్త పిట్లని చూసాయి. మన ప్రాంతంలో ఎక్కడి ఇది కొత్తదిగా ఉంది ఏదో అని చెప్పేసి ఇదేం చేస్తాయి తెలుసా? ఎక్కడెక్కడెక్కడ చుట్టుపక్కల ఉండే ఈ శబ్దాన్ని వింటున్నప్పుడే ఒక ఆయన మాత్రం దాక్కొని పక్కలో ఒక చెట్టు చాట్లు వేలేస్తాడు. వేలేసేటప్పుడు ఇది
అనేటప్పుడు ఇది అరవడం మొదలు పెడుతుంది. అప్పుడు అన్ని పక్షులు వచ్చేస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు, ముందు మొత్తం వల పరిచేస్తుంటారు. అప్పుడు ఈ అమాయకమైన పక్షులు అన్ని వచ్చి ఒక్కసారిగా ఆ వలలో చిక్కుంటాయి, అన్ని వలలో పడిపోతారు. అంటే నేను ఇక్కడ కోట్ చేసి చెప్పవలసిన సంగతి ఏంటంటే, ఈ పిట్టను బట్టి వాళ్ళు చాలా పిట్టలను పడతారు. చూడండి, ఈ పిట్ట ఏం చేస్తారంటే ఇతర పిట్టలను అట్రాక్ట్ చేస్తారు. అంటే ఇది దేనికి సాదృశ్యంగా చెప్తానంటే, ఇది తను అట్రాక్ట్ చేస్తుంది, అంటే ఇది ఆకర్షిస్తారు. ఈరోజు చూడండి, పాపం కూడా మనిషిని ఒక వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తిని అట్రాక్ట్ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన ద్వారా ఇతరులకు అభ్యంతరంగా ఉండకూడదు. బైబిల్ యేసు ప్రభు దీన్ని గురించి చెప్పాడు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని తీసేయాలా అన్నాడు, చెయ్యి అభ్యంతర పరిస్థితి దాన్ని తీసేయాలా అన్నాడు. ఈరోజు భూమి మీద ఎంతో మంది ఈరోజు సినీ తారలు అనేటువంటి వాళ్ళు తమ అందంతో తమకుండేటువంటి దాంతో ఈరోజు ఏం చేస్తున్నారంటే, ఇతరులను అట్రాక్ట్ చేయడానికి, ఇతరులను పాపంలో పడివేయడానికి వాళ్ళ యొక్క శరీరాన్ని, ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళ యొక్క అవయవాలను చూపించుకునేసి వాళ్ళు ఇతరులను పడవేస్తున్నారు. ఈ కంజు యొక్క బ్రతుకుడు ఇలాంటిదే. ఇది అలా అరిసేటప్పుడు అన్ని పక్షులు రావడం, అన్ని వాళ్ళ ఇరుక్కోవడం జరుగుతుంది. ఇది భూమి మీద ఈరోజు మనుషుల్లో కూడా తటస్థించిపోయింది. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో గమనించినట్టయితే కొంతమంది నైట్ టైం, రాత్రుల్లో దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఇలానే జరుగుతున్నాయి. రాత్రి టైంలో మనుషులు ఎవరైనా లారీలో వెళ్తున్నారు అనుకో, లారీ మనుషులు మొగళ్ళు ఆపితే ఆపరు. అప్పుడు ఏం చేస్తారంటే మహామేధవులైన దొంగలు, గజ దొంగలు ఏం చేస్తారు సార్, ఒక ఆడ మనిషిని అక్కడ నడి రోడ్లో వదిలేస్తారు. వదిలేసి ఈమె ఒంటరిగా ఉంటుంది. ఈ దొంగలందరూ చుట్టూ దూరంలో ఉంటారు. అప్పుడు ఈ ఆడామె ఒకసారి చెయ్యి అట్లా ఊపింది అనుకోండి, ఇప్పుడు లారీ డ్రైవర్ తప్పైన మనసుతోనో లేకపోతే మంచి మనసుతో తర్వాత సంగతి, అయ్యో పాపం ఆడామె అని చెప్పేసి కనికరం, జాలిపడి, అయ్యో పాపం ఆడామె ఇట్లా చెయ్యి అడుగుతోంది ఈ అర్ధరాత్రి ఈ అడవుల్లో ఈ అరణ్య ప్రాంతంలో అని చెప్పి డ్రైవర్లు ఎక్కడైనా పాపం అని చెప్పి కనికరించి లారీ ఆపారను, ఎక్కడెక్కడ ఉన్నారు చుట్టూ చెప్పండి, దొంగలు చుట్టూ అలా చుట్టుముట్టడి దాచి పొంచి ఉన్నారు. ఎప్పుడైతే లారీ ఆగిందనుకో ఏం చేస్తారు, ఒక్కసారిగా వచ్చేసి మొత్తం ఆ లారీలో డబ్బులు ఏమి వాళ్ళ ప్రాణాలకు ఆ వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతారు. అదే మగవాళ్ళు ఆపితే ఆపగలరా, వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు చూడు సైతాన్ ఎంత ప్లాన్ గా చేస్తున్నాడు, ప్రీ ప్లాన్ గా సైతాన్ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఈ రోజు కూడా దొంగతనాల్లో ఒక విషయంగా ఈ రోజు కనబడుతున్నాయి. చూడండి, ఆడ మనిషి అనేటప్పుడు తప్పు చేయడానికని కొంతమంది అయ్యో పాపం అని చెప్పి మొత్తం మీద ఎట్లాగైనా కానీ అక్కడ జరగరాని కార్యం జరిగిపోతుంది. కంజు జీవితంలో కూడా, కంజు బ్రతుకు కూడా ఇదే. ఇది ఒక కంజు తాను అనేక కంజులను అట్రాక్ట్ చేసి అందరినీ ఉచ్చుల్లోనికి తన వల్లోనికి రప్పించుకుంటున్నాయి. అందరి కళ్ళు మూద్దాం. కంజు పెట్టే స్వభావం నాకు ఉండకూడదు ప్రభువా. నా జీవితంలో తండ్రి, నేను నీ కృప మీద మాత్రం అనుకోవాలి నాయన. అందరూ కళ్ళు మూసుకుందాం. నేను ఈ మెసేజ్ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుని వాక్యం చెప్పబడుతుంది, న్యాయ విరోధంగా సంపాదించుకునేటువంటి వ్యక్తి యొక్క సంపాదన తాను పెట్టని గుడ్ల మీద పొదిగేటువంటి కంజు పిట్టను పోలి ఉన్నాడు. దేవా, నాలో కంజు పెట్టే అనుభవం రాకూడదు నాయన. దేవా, నేను కష్టపడే ఉండాలి నాయన, నేను ప్రయాసపడిన దాన్నే అనుభవించాలి నాయన. నాకు సహాయం చేయండి ప్రభు అని అడుగుదామా?